మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లల ఫీజులే డ్రగ్స్ దందాకి పెట్టుబడిగా పెట్టాడు జయప్రకాష్. ఈ ఫార్ములా కొనడానికి స్కూల్ ఫీజుల్ని వినియోగించాడు. 2 లక్షల రూపాయలతో ఆల్ఫా జోలం ఎలా తయారు చేయాలి అనే ఫార్ములాని కొనుగోలు చేశాడు జయప్రకాష్. పరారీలో ప్రస్తుతం ఆ ఫార్ములాని అమ్మిన గురువారెడ్డి ఉన్నాడు. అతడి కోసం ఈగల్ టీం గాలింపు చర్యలు చేపడుతోంది. బోయిన్పల్లి మేధా స్కూల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న జయప్రకాష్ తో పాటుగా ఉదయ్, సాయి, మురళిని కూడా ఇప్పటికే రిమాండ్కు తరలించడం జరిగింది. అయితే ఫార్ములా ఇచ్చిన గురువారెడ్డి మాత్రం పరారీలో ఉండడంతో అతడి కోసం ప్రస్తుతం ఈగల్ టీం గాలింపు చర్యలు చేస్తోంది. డ్రగ్స్ ఇష్యూతో ఇప్పటికే బోయిన్పల్లిలో ఉన్న మేధా పాఠశాలను సీజ్ చేశారు అధికారులు. అనుమతులు కూడా రద్దు చేసింది విద్యాశాఖ. మేధా స్కూల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో స్టూడెంట్స్ ని వేరే స్కూల్స్ లో చేర్చేలా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రణీత, స్కూల్ అయితే సీజ్ చేసేసారు, అలాగే అనుమతులు కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ ఇయర్ పిల్లలు స్కూల్ ఫీజులు కట్టేస్తుంటారు, ఆ ఫీజులకు సంబంధించి ఏం చెప్తున్నారు? అలాగే తల్లిదండ్రుల డిమాండ్ ఏంటి? విద్యాశాఖ అధికారులు ఎవరైనా ఇప్పటి వరకు స్పందించారా? పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు? అయితే ఇప్పటి వరకు అఫీషియల్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు దీనిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ కేవలం నిన్న ఎప్పుడైతే వాళ్ళు సీజ్ చేసిన తర్వాత మొత్తం ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలను వేరే స్కూల్లో జాయిన్ చేసుకునేలా చర్యలు చేపడతామని వాళ్ళు ఓన్లీ ఒక న్యూస్ అయితే వచ్చింది, కానీ దాని మీద ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే విద్యాశాఖ అధికారుల నుండి రాలేదు. సో ఇవాళ ఉదయమే యాజ్ యూజువల్గా చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని స్కూల్ వద్దకు వచ్చారు. కానీ అప్పటికే స్కూల్ని డిఓ సీజ్ చేసినటువంటి నేపథ్యం చూసి వాళ్ళందరూ కూడా షాక్కి గురయ్యారు. అండ్ సేమ్ టైం ఈరోజు ఎగ్జామ్ ఉందని నిన్న చాలామంది పేరెంట్స్కి కూడా మెసేజ్ వచ్చింది. సో దాన్ని కూడా బేస్ చేసుకొని ఇవాళ చాలామంది ఈ కేసు గురించి తెలిసినప్పటికీ స్కూల్ నడుస్తుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా స్కూల్ వద్దకు వచ్చారు. కానీ ఇప్పటికే ఎడ్యుకేషన్ అధికారులు దాన్ని సీజ్ చేయడం, సో ఫర్దర్గా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా వేరే స్కూల్స్లో చేర్చుకునే విధంగా విద్యాశాఖ అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారో చూడాల్సింది. మొత్తం ఒక 130 మంది విద్యార్థులు ఈ స్కూల్లో మేధా స్కూల్లో చదువుతున్నారు. సో వాళ్ళందరి పరిస్థితి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. ముఖ్యంగా 9th 10th చదివేటువంటి పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే 9th 10th అడ్మిషన్స్ అనేవి ఏ స్కూల్కైనా చాలా ప్రత్యేకంగా ఉంటాయి, చాలా కీలకం. సో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళు మిడిల్లో వచ్చేసి వేరే స్కూల్లో జాయిన్ కావాలన్నా సరే వీళ్ళు పేరెంట్స్ అంతా కూడా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో ఆ విషయంలో కూడా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే కొన్ని గైడ్లైన్స్ ఈ స్కూల్లో చదివేటువంటి విద్యార్థుల కోసం జారీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ సేమ్ టైం ఈ కేసు దర్యాప్తు విషయానికి వస్తే ఈ కేసులో మొత్తం కీలకంగా ఉన్నటువంటి జయప్రకాష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో అతడికి ఫార్ములా అమ్మినటువంటి వ్యక్తి, ఈ అల్ప్రాజోలంని తయారు చేసేందుకు ఒక కెమిస్ట్ ఫార్మసిస్ట్ నుండి ఫార్ములాని జయప్రకాష్ గౌడ్ కొన్నారు. సో ఆ కొన్నటువంటి జయప్రకాష్ గౌడ్కి అమ్మినటువంటి వ్యక్తి గురువారెడ్డి కోసం ప్రజెంట్ ఈగల్ టీం గాలిస్తుంది. అతడికి 2 లక్షల రూపాయలు చెల్లించాడు. సో ఈ డబ్బులంతా కూడా ఈ స్కూల్ పిల్లలు చెల్లించేటువంటి ఫీజులు ఏవైతే ఉంటాయో ఆ ఫీజుల రూపంలో వచ్చినటువంటి డబ్బులను ఇది డ్రగ్స్ దందాలో పెట్టుబడిగా పెట్టాడు. సో ఆ డ్రగ్స్ పెట్టుబడితోనే మొత్తం ఆ 2 lakhsకి ఫార్ములా తీసుకొని ఈ డ్రగ్స్ అంతా కూడా తయారు చేస్తున్నాడు. ప్రజెంట్ గురువారెడ్డి కోసం ఈగల్ టీం గాలిస్తుంది.